లైఫ్‌లో ప్రతి స్టేజ్‌లో మనతోని పాటు ట్రావెల్ అయ్యే కొన్ని విషయాలుంటాయి గదా! నాకైతే కోకా కోలా లాంటిది. మంచి రోజుల్లో, సెలబ్రేషన్స్‌లో, అదే విధంగా టఫ్ డేస్‌లో ఎప్పుడన్నా బ్రేక్ తీసుకోవాలనిపించినా, రెగ్యులర్‌గా ఇంట్లో ఉండే సింపుల్ మొమెంట్స్‌లో కూడా ఈ కోక్ ఎప్పుడు నాతో పాటు ఉంటది. నా కోర్ మెమరీస్‌లో పార్టయిపోయింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే కోక్ మన లైఫ్‌లోనే కాదు, మన సినిమాల్లో గూడా ఒక పెద్ద పార్ట్ ప్లే చేసింది. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి 2000s చూసుకుంటే, ముఖ్యంగా 'ఆది' ఫిల్మ్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆ టైంకి కోక్ క్యాన్ అనేది జస్ట్ డ్రింక్ కాదు, అదొక స్టైల్ స్టేట్మెంట్. మోడర్న్ గా స్టైలిష్ గా ఉండాలంటే చేతిలో కోక్ ఉండాల్సిందే అన్నట్టు ఉంటుండే. యాక్టర్స్ స్క్రీన్ పైన కోక్ క్యాన్ పట్టుకుంటే మనకు కూడా అట్లా కూల్ గా ఉండాలనిపించేది. కానీ ఇంట్రెస్టింగ్లీ ఆ తర్వాత సినిమాల్లో ఒక పరివర్తన కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ 'ఆర్య' లాంటి మూవీస్ తీసుకుంటే సేమ్ కోక్, సేమ్ చామ్, కానీ సింపుల్ పేపర్ కప్స్ లో. ఆ ఐకానిక్ సీన్ ఉంటది కదా, షీ లవ్స్ మీ ఆర్ షీ లవ్స్ మీ నాట్ అని కప్పు పెట్టి రాయేస్తా ఉంటాడు మన హీరో. సో రియల్ లైఫ్ లో జరుగుతున్న మార్పులే సినిమాలో రిఫ్లెక్ట్ అయినాయి. తీసుకో కోకా కోలా అని ఒక పాటనే ఉన్నది. కోక్ అనేది ఏదో ఆస్పిరేషనల్ డ్రింక్ లా కాకుండా అందరూ ఎంజాయ్ చేసేలాగా మారిపోయింది. మనందరి బడ్జెట్ లోకి వచ్చేసింది. మన డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. అక్కడ నుండి కోక్ జర్నీ మారిపోయింది ఇండియాలో. పెద్ద పెద్ద సిటీస్ నుండి చిన్న విలేజెస్ దాకా, రోడ్ సైడ్ షాప్ల నుండి క్యాంటీన్ల దాకా, సినిమా థియేటర్లలో, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో ఎక్కడ చూసినా కోక్ ఉండాల్సిందే. ఒకప్పుడు స్పెషల్ ట్రీట్ లా ఉండేది. ఇప్పుడేమో మన ఇంటి మనిషి లాగా, మన ఇమోషన్ లా అయిపోయింది. అండ్ నేచురల్లీ ఇవాళ కోక్ అంటే జస్ట్ ఒక బెవరేజ్ కాదు, మన కల్చర్ లో ఒక భాగం, మన జ్ఞాపకాల్లో ఒక భాగం. సో కోక్ మనతో పాటు ఏ విధంగా ఎదిగింది, మనం కోక్ తోని ఏ విధంగా ఇవాల్వ్ అయినాం, ఈ విషయం గురించి చెప్పే చిన్న ప్రయత్నం ఏది కోకా కోలా స్టైల్ నుండి ఇమోషన్ దాకా. సో ఇప్పుడు నేను ఒక మూమెంట్ తీసుకొని నా కోక్ ఫినిష్ చేసుకుంటా. మీరు కూడా మీ కోక్ తో ఒక మూమెంట్ స్పెండ్ చేయండి. ఇట్స్ యాజ్ గ్రేట్ యాజ్ ఎవర్.